హైడ్రోజీనియస్ కూలింగ్ ఫ్యాన్ మనకి ఏరియాలో పార్టికల్స్ ఆఫ్ వాటర్ నాన్ చదివేది ఆ పార్టికల్స్ అనేది కూలింగ్ దగ్గర ఐస్ ఫామ్లో అక్కడ వీటిని కరిగించడానికి వీటిని హోల్స్ గ్యాస్ నుంచి ఆ గాలి పక్క వచ్చేసి ఆ హీట్ గాలి ఐస్ అట్లా జస్ట్ 5 మంత్స్గా ఈ బ్లాక్స్ దీన్ని మనం సరౌండింగ్స్లో ఉన్నాయి by adding anything to petroleum, it will not become solid form. They will put some heaters near the engine. Whatever thing is there, it will be like oil and it will be what is this one? ఎక్కడికైతే వానలు గ్రౌండ్ వాటర్ లేక్స్ ఏం చోట పండుగ ఓకే నెక్స్ట్ వన్ ఏంటంటే వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది కదా నెక్స్ట్ దీంట్లో వైఫై వాళ్ళు సెట్ చేశారు ఆటోమేటిక్ వైఫై ఈ ఫోన్ దీన్ని ఆపరేట్ చేశారు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇక్కడ నుంచి వాటర్ ప్రొడ్యూస్ ఉంది కదా ఇందులో వాటర్ లేదు కదా మీ దగ్గర అట్మాస్ఫియర్ వాటర్ ఉంటుంది కదా అట్మాస్ఫియర్లో వాటర్ అట్మాస్ఫియర్లో వాటర్ని వాటర్ని మార్చి తీసుకొచ్చి ఇది ఒక సైడ్ ఏమో హీట్ వచ్చింది ఒక సైడ్ ఏమో ఇట్లా హీట్ వచ్చింది మొత్తం కూలింగ్ మెకానికల్ ప్రాజెక్ట్ పట్టుకొచ్చిన బెటర్ ఇంటర్డిసిప్లినరీ ఓకే ఆ ఎఫెక్ట్ ఏంటంటే ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎఫెక్ట్ అని అంటాం ప్రజెంట్ ఈ ఏరియా అయితే ఒకసారి నేను 1 year బ్యాక్ వాటర్ రిజర్వ్ చేయగానే వాటర్ ప్రొడ్యూస్ ఎలా వస్తున్నాయి కదా చూస్తే మన నీళ్ళు బాగుంది అక్కడ ఆలోచన బాగా ఒక నిమిషం పంటలు పండించండి ఇది చేయొచ్చు కాకపోతే దీనికి కావాల్సింది ఇది స్మాల్ ప్లేస్ కదా ఇది 12 వాట్స్ ఇది 5 వాట్స్ దీన్ని మనం దీని మాత్రం గంట నిమిషానికి ఒక 1 ml వస్తుంది 1 milliliter ఎంత డయామీటర్ గ్లాస్ ఇది అసలు ఓకే దీంట్లో 1 ml వస్తుందా అవును ఒక డ్రాప్ 1 ml అంటే 1 లీటర్ అంటే దాన్ని ఒకేసారి పడుతుంది మరి 1 mm హైట్ వాటర్ వస్తుంది అంటే ఒక నిమిషంలో బాగా పనిచేస్తుంది అది 10 సెంటీమీటర్స్కి 1 mm ఒక నిమిషము కాబట్టి ఇది ఆన్ ఉండే ఆన్ చేసినాక 15 minutes తర్వాత 15 minutes తర్వాత వాటర్ అనేది ఫ్లో స్టార్టింగ్ అప్పుడు ఫ్లోయింగ్ అనేది ఎందుకని ఎందుకంటే కూలింగ్ అనేది అడ్వాంటేజ్ ఏంటంటే మనం 12 వాట్స్ ఫ్యాన్ 5 వాట్స్ మనం పొలాలకి సంబంధించిన వాటర్ చేయాలి అనుకుంటే దీన్ని మనం 50 వాట్స్ కన్వర్ట్ చేసి తయారు చేయాలి దీన్ని 15 దీన్ని 50 వాట్స్ తయారు చేసినప్పుడు వాటర్ అనేది అప్పుడు నిమిషానికి 1 ml సార్ 10 ml 10 ml ఎంత డయామీటర్ సైజు ఇదేనా మరి ఎంత సైజు
మ్యాక్సిమం అది ఒక 5 లీటర్స్ దగ్గర 5 లీటర్స్ వరకు పెట్టుకోవచ్చు. 5 లీటర్స్ ఆఫ్ వాటర్ పెట్టుకోవచ్చు. అంటే మన స్టోర్ చేసుకున్నట్టు కూలింగ్ వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు కదా చెట్లు కూడా కొన్ని స్టోర్ అవ్వకుండా స్టోర్ టెంపరేచర్ ఎంత వస్తుంది వచ్చి రాత్రి -1 ఏం మాట్లాడుతున్నావు? అంటే ఇక్కడ కూలింగ్ అయ్యి బయట రావాలి కదా సార్. ఐస్ వాటర్ టెంపరేచర్ నేను అడుగుతున్నా. వాటర్ టెంపరేచర్ సార్ -1 అంటే అది ఐస్ అయిపోవాలి. అంటే ఇక్కడ మాత్రం -1 ఉంది సార్. అది ఎక్స్పెక్ట్ నేను అడగలేదు. ఆ వచ్చే వాటర్ షాప్ టెంపరేచర్ ఎంత వస్తుంది? వాటర్ టెంపరేచర్ సార్ 15 రెఫ్రిజిరేటర్ పెట్టచ్చు. పెట్టు మాట్లాడు దీనికి ఒక ఫిల్టర్ పెట్టుకున్నట్టు డ్రింక్ వాటర్ వాడుకోవచ్చు. అందుకని కూల్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. బ్యాటరీస్ వల్ల బ్యాటరీస్ పెట్టుకున్నాం. ఒకసారి బ్యాటరీస్ కొన్నామంటే 1 ఇయర్ 10 years బ్యాటరీస్ వారంటీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కరెంట్ కూడా ఎక్కువ టోటల్ కలిసి ఒక 70 అంటే ప్రోగ్రామ్ ఇది తక్కువ సార్. అప్పుడు ఇక్కడ 50-70K నో సార్. దీని కాస్ట్ నేను చేసిన ఈ వాటర్ మిషన్ కాస్ట్ వస్తుంది ఓన్లీ 1000. ఇక్కడ ఈ మోడల్ ఉంది కదా మోడల్ దానికి ఆటోమేటిక్ అంటే మనం పొలాల్లో వాడాలి కదా. చూపిస్తాను సార్. మాకు ఫిక్స్డ్ కావాలి. మోడల్ అవసరం లేదు సార్. జస్ట్ అప్పర్ పార్ట్ వరకు అప్లికేషన్ ఓరియంటెడ్. మీరు కావాల్సింది ఒక్కటే చేసి ఇది ఈ ఫంక్షన్ చేస్తున్నట్టు కాంటాక్ట్ చేసి 1 లీటర్ బాటిల్ పెట్టుకుంటే చూడరండి. ఈ మూమెంట్ ఈ టెక్నాలజీ ఒక చోటుకి లేట్ అవుతుంది అనుకుంటే వాళ్ళు వైఫై మాడ్యూల్ ద్వారా తీసేసుకోండి. అది చెప్పడం అవసరం లేదు. కంపేర్ హియర్ పైప్ లైన్ లాగి మొత్తం పెట్టుకుంటుంది వాటర్ పైప్ లైన్స్ కంటామినేటెడ్ ఎయిర్ నుంచి వాటర్ వచ్చిందని అప్పుడు అది యాసిడ్గా రావడానికి యాసిడ్ రైన్స్కి ఎందుకంటే వెహికల్స్ నుంచి వచ్చిన స్మోక్ అంతా దాంట్లో కలిసి అట్మాస్ఫియర్ పైనుంచి రైన్ డ్రాప్స్ వచ్చేటప్పుడు త్రూ దట్ యాసిడ్స్ వచ్చినప్పుడు దట్ ఈస్ నైట్రోజన్ ఆక్సైడ్ యాసిడ్ ఏ ఏరియా idea is good, but try to see side effects on this, side effects on maybe the water scarcity.